ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు చదువుతుంది. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజపు మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందిడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడిని విశ్రాంతి దినమున తన ఎద్దునను గాడిదనను గాడిద ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ట నుండి విడిపింపదు కదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించాను. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. చదవబడిన ఈ లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. యొక్క లేఖన భాగంలో నుంచి ప్రభా కొన్ని విషయాలు మేము ధ్యానం చేస్తుండగా నీ ఆత్మ సహాయాన్ని నీ దాసుడికి అనుగ్రహించి ఈరోజు అవసరమైన ఆయా వర్తమానాన్ని మా అందరికీ అనుగ్రహించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యమున్న సత్యాలను ప్రభా వెల్లడిపరిచే కృప నీ ఆత్మ మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు అని అంటా ఉన్నాడు. విశ్రాంతి దినం అని అన్నాడు. విశ్రాంతి దినం అంటే సండే. సండేనా? అంతేనా? అందరు తలకాయలు ఊపుతున్నారు సండే అని. సాటర్డేని యాక్చువల్గా విశ్రాంతి దినం అంటారు అన్నమాట. సబాత్ డే అంటే డే ఆఫ్ సబాత్. ఓకే, మనకి క్రిస్టియన్స్కి సండే మనం విశ్రాంతి దినం కాదు, ఇది పునరుద్ధాన దినంగా ఆరాధన దినంగా మనం చేస్తాము. కానీ యూదులు వాళ్ళు పాటించేది ఏంటంటే సాటర్డేని వాళ్ళు పవిత్ర దినముగా, సబాత్ దినముగా, హాలిడేగా వాళ్ళు ఆరాధన చేసుకుంటూ ఉంటారు. సో యేసుక్రీస్తు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో అంటున్నాడు. సమాజ మందిరం అంటే చెప్పాలా? టెంపులా? చర్చా? సినగోగ్ అనేది ఇంగ్లీష్లో, తెలుగు సమాజ మందిరం అంటే ఏంటిది? ఏం చేస్తారు అందులో? సినగోగ్కి టెంపుల్కి డిఫరెన్స్ ఏంటి? సమాజ మందిరానికి దేవుని ఆలయానికి గల డిఫరెన్స్ ఏంటిది? మనం రోజు తరచుగా వింటూ ఉంటాం గాస్పెల్స్లో, యేసుక్రీస్తు దేవాలయానికి వెళ్ళాడు, జెరూసలేం నుండి దేవాలయానికి వెళ్ళాడు అని చెప్పేసి చాలాసార్లు మనం రాయబడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు చూసినట్టయితే యేసు ప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించుతుండగా లేకపోతే ఎవరిని స్వస్థపరుస్తుండగా అని చూస్తూ ఉంటాం. ఈ రెండు బాగా వినిపిస్తూ ఉంటాయి గాస్పెల్స్లో అయినా సరే. ఈవెన్ అపోస్తలుడైన పౌలు పరిచర్యలో కూడా ఆయన ఫస్ట్ వెళ్ళేది ఎక్కడికి? సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రకటించడం స్టార్ట్ చేస్తాడు. ఏంటి అసలు ఆ డిఫరెన్స్ ఏంటిది? సమాజ మందిరం అంటే ఏంటిది? మన దేవాలయం అంటే ఏంటిది? ఏమన్నా తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? దేవుని మందిరం. సమాజ మందిరం అంటే సమాజాలు, జనాల మధ్యలో పరిచర్య. ఓకే, మంచిది. ఫస్ట్ నాకు కూడా తెలియదండి, నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. సమాజ మందిరాన్ని కూడా దేవాలయం అనుకున్నాను అనమాట. ఫస్ట్ సమాజ మందిరానికి వెళ్ళాడనగానే దేవాలయానికి వెళ్ళాడేమో అనుకునేవాడు అనమాట. సో ఆబ్వియస్గా అందరూ అదే అనుకుంటారు, తెలియని వాళ్ళు, తప్పేం లేదు. కానీ దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద వర్డ్స్ యాక్చువల్గా. ఏంటిది అంటే, దేవాలయం అనేది సొలొమోన్ కట్టించాడు ఫస్ట్. ఏంటిది? దేవాలయం కట్టించిన తర్వాత బబులోను సామ్రాజ్యం అంటే నెబుకద్నెజర్ వచ్చేసి ఏం చేశాడు? మొత్తము
కూల్చిపడేసి బంగారం, వెండి, ఇతడి అన్నీ ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయిన తర్వాత 70 సంవత్సరాలు బానిసత్వం ఉన్న తర్వాత మరలా విడిపించబడ్డారు. విడిపించబడిన తర్వాత వాళ్ళకి ఆరాధన చేసుకోవడానికి ఏం లేదు, ఇక దేవాలయం లేదు. అయితే వాక్యము రాదు. రెండు ఉన్నాయి ప్రాబ్లమ్స్. దేవాలయం లేదు, ఒక పక్క వాక్యము. ఆ జనరేషన్ 70 years అంటే ఆల్మోస్ట్ న్యూ జనరేషన్ వచ్చేసింది, వాక్యం లేదు. ఆ టైంలో ఎజ్రా ఏం చేశాడంటే సమాజ మందిరం అని ఒకటి స్టార్ట్ చేశాడు. అంటే ఈ విధంగా, అంటే ఒక గ్యాదరింగ్, అంతే, ఒక గ్యాదరింగ్ జరిగి అక్కడ ఏం జరుగుతుందంటే ఆరాధన చేయడం, వాక్యం బోధించడం, ఈ రెండే జరుగుతుంది. ఇప్పుడు మన చర్చ్ ఎలా చేస్తున్నామో ఇండైరెక్ట్గా సమాజ మందిరము అంటే వాక్యాన్ని ధ్యానించే ఒక ప్లేస్. అంటే ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఓన్లీ ఇజ్రాయెల్లోనే ఉండరు కదండి, ఇప్పుడు ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉంటారు. ఇప్పుడు మనం ఇండియన్స్ ఎలా అయితే అమెరికాలో ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఇంగ్లాండ్లో ఉన్నారు, అక్కడ వారి పనులను బట్టి వెళ్ళిపోయారు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇజ్రాయెల్ ప్రాంతంలోనే లేరు, వాళ్ళు కూడా వారి పనులను బట్టి వేరే వేరే ప్రదేశాల్లో ఉండిపోయారు. మరి దేవాలయానికి రావడానికి కుదరదు అన్ని సందర్భాల్లో. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియా అందరూ కూడా ఒక గ్రూప్గా గ్యాదర్ అయ్యి అక్కడ దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు అనమాట. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు బోధించే వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు టీచింగ్ చేసేవాళ్ళు, వినేవాళ్ళు. కానీ టెంపుల్కి ఎప్పుడు వచ్చేవాళ్ళు అంటే 3 ప్రాముఖ్యమైన పండుగలకు వచ్చేవాళ్ళు. పస్కా పండుగకి, పులియన రొట్టెల పండుగ, ఇది ఏంటిది పర్ణశాలల పండుగ, కానీ ఏదైనా పాప పరిహార బలులు అర్పించాలి అన్నప్పుడు, ఎవరైనా పుట్టినప్పుడు ఆ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో, ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మందిరానికి వచ్చేవాళ్ళు. కానీ సమాజంగా కూడుకునేది మాత్రం అది సమాజ మందిరం అని పిలిచేవారు. ఇది డిఫరెన్స్. అయితే యేసుక్రీస్తు కాలంలో అది ఉన్నది, అంత ముందే ఉన్నది కదా. ఎజ్రా అంటే యేసుక్రీస్తు కంటే ముందు నుంచే అది స్టార్ట్ అయిపోయింది. సో యేసుక్రీస్తు ఈ సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు, అంటే బోధిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. సడన్గా ఆపేశాడు, బోధించడము ఆపేశాడు. ఎందుకు అని అంటే అక్కడ చూస్తే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను అని అంటా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 18 years. తన పేరు అక్కడ రాయబడలేదు, తను ఏ ప్లేస్ నుంచి వచ్చింది అనేది రాయబడలేదు. కానీ ఒకటే ఫోకస్ చేశాడు ఈ భక్తుడు, ఏంటిదంటే తన బలహీనత, తన ప్రాబ్లం, తన యొక్క సిక్నెస్ ఏంటిది అని అదొక్కటే ఫోకస్ చేశాడు. ఏంటిదంటే 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది అని అంట. అక్కడ చూస్తే నడుము వంగిపోయింది. నడుము వంగిపోవడం అంటే ఏదో ముసలోళ్ళకి వంగిపోయినట్టు కాదు, మొత్తం ఈ బెండ్ అయిపోవడం, ఇలా మొత్తం ఇట్లా కిందికి రావడం, మొత్తం ఇక ఎంత మాత్రం పైకి చూడలేని పరిస్థితి. స్పైనల్ కార్డ్ డిజార్డర్ అనేది ఒకటి తనకి వచ్చేసింది. మొత్తం నడుము ఇట్లా వంగిపోయి రివర్స్ అయిపోయిన పరిస్థితి అనమాట. ఎంత బాధ ఉంటుందండి అది పుట్టుకతో వచ్చింది కాదు. మళ్ళీ తనకేదో బై బర్త్ అనుకుంటే, బై బర్త్ గుడ్డి వాళ్ళని చూస్తాం, బై బర్త్ కుంటి వాళ్ళని చూస్తాం, మూగ వాళ్ళని చూస్తాం, చెవిటి వాళ్ళని చూస్తాం. బట్ బై బర్త్ వచ్చింది కాదు ఈమెది ఇన్ మిడిల్ ఆఫ్ అవర్ లైఫ్. ఎప్పుడో ఏ సందర్భాల్లో వచ్చిందో మనకు తెలియదు, ఏ వయసులో ఉన్నదో కూడా మనకి రాయబడలేదు. కాకపోతే తన ఆ యొక్క ఎన్ని సంవత్సరాల నుంచి ఆ జబ్బుతో బాధపడుతుందంటే 18 years నుంచి తాను ఆ యొక్క బలహీనతతో తాను బాధపడుతుంది. అంటే తను ఎక్కడికైనా వెళ్ళినా సరే ఏం చూస్తూ వెళ్తుంది? ఇక నేలను చూస్తూనే వెళ్ళాలి. ఎవరన్నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చూస్తుంది అని అంటే వాళ్ళ పాదాలు తప్ప మొహం చూడలేదు. ఇక్కడ నిలబడితే ఒక 6 kilometer దూరంలో ఉంటే తప్ప ఆ మనిషిని పూర్తిగా చూడలేని పరిస్థితి. దగ్గరకు వచ్చి నిలబడ్డాడంటే ఇక కాలు చూడాల్సింది తంది. అంటే అలాంటి దుస్థితికి తానేమైపోయింది, వెళ్ళిపోయింది. అయితే చాలామంది ఆ రోగంతో తాను ఒక రకంగా బాధపడుతూ ఉంటుంటే సామాజికంగా కూడా కొన్నిసార్లు తనకి మానసికంగా హింసలు కూడా రావచ్చు. ఎందుకంటే రోగాలు జనరల్గా ఈ యూదుల ప్రకారంగా ఎందుకు వస్తాయి అని అంటే ఏదైనా పాపం చేస్తేనే వస్తుంది రోగం, పాపం చేస్తేనే రోగం వస్తుంది. ఈమెదో పాపం చేసింది, ఏదో సీక్రెట్ సిన్స్ ఆర్ దేర్ అని చెప్పేసి నలుగురు ఆమె గురించి చెడుగా మాట్లాడడము,
చెడుగా ఇన్సల్ట్ చేయడం తన్ని, ఇవన్నీ తన అవమానాల్ని భరిస్తూ కూడా ఎన్ని సంవత్సరాలు ఉంది? 18 సంవత్సరాలు. నాట్ ఓన్లీ ఫిజికల్ డిసెబిలిటీ బట్ ఆల్సో మెంటల్లీ కూడా తను చాలా డిస్టర్బ్ అయిపోయిన పరిస్థితి తను. అయితే ఎందు మూలన వచ్చింది అనేది కూడా రాయబడింది. రీజన్ ఎందుకు వచ్చిందంట అది? బలహీనపరచు దయ్యము అంట. బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అని చెప్పేసి అని అంటా ఉన్నాడు. ఈ యొక్క ప్రాబ్లం రావడానికి గల కారణం కూడా మెన్షన్ చేయబడింది. ఎవరంట దానికి కారణము? బలహీనపరచు ఒక దయ్యము అని అంటా ఉన్నాడు. జనరల్గా రోగాలు రకరకాలు వస్తాయి. అన్ని దయ్యాలు పట్టినాయి అనడానికి వీళ్ళే. సపోజ్ వర్షాకాలం ఉన్నది, ఎండాకాలం ఉన్నది, చలికాలం ఉన్నది. వర్షాకాలంలో వర్షాలు తడుచుకుంటూ తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది? జనరల్గా జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది. ఇంకా దయ్యం పట్టిందని చెప్పేసి చీపురు పట్ట తీసుకుని కొట్టారనుకోండి, ఇంకా ఎక్కడ పోతాడు? ఇక అది జనరల్. అది అంటే న్యాచురల్గా వచ్చే కొన్ని డిసీజెస్ ఉంటాయి. అది అన్నిటికీ దాన్ని రుద్దకూడదు. కొన్నిసార్లు మన లైఫ్ స్టైల్ వల్ల కూడా వచ్చే కొన్ని బలహీనతలు వస్తూ ఉంటాయి. ఊరిక కూర్చొని చేసే పనులు ఉన్నారనుకోండి, కొంతమందికి దానికి సంబంధించినవి వస్తూ ఉంటాయి. కొంతమంది రకరకాల సపోజ్ సిగరెట్ బాగా తాగేవారికి, డ్రింకింగ్ బాగా చేసేవారికి. సో న్యాచురల్గా వచ్చే ఆ ఎఫెక్ట్స్ వేరు, ఓకేనా? కొన్నేమో దయ్యం ద్వారా కూడా వస్తాయి. బైబిల్లో చూస్తే మూగ చెవిటి దయ్యం అని ఒక చోట, గుడ్డి దయ్యం అని, రకరకాల దయ్యాలు పట్టి కూడా కొన్ని రోగాలు అక్కడ మనము చూస్తూ ఉంటాం. అయితే కొన్నేమో పాపం చేయడం వల్ల వచ్చిన రోగాలు కూడా ఉన్నాయి. పక్షవాయువులు వాడుతూ వచ్చినప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయి లే అని చెప్పేసి అని అంటాడు. అక్కడ చూస్తే అతనికి పక్షవాయు రావడానికి గల కారణం ఏంటిది? తనేదో పాపం చేశాడు దేవునికి విరోధంగా. ఇంకోడు 35 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర ఉన్నప్పుడు కూడా తన దగ్గరికి వెళ్ళి తను స్వస్థపరిచిన తర్వాత ఆయనకు అంటాడు, ఇక నీవు పాపము చేయకు. అంటే అతనికి రావడానికి గల కారణం ఏంటిది? ఒక పాపము. సో డిజీజెస్ అనేది రావడం, ఒక రోగాలు రావడం అనేది రకరకాల కారణాల వల్ల ఉంటుంది. సో ఒకటే పట్టుకొని మనం ఉండకూడదు. ఏదో పాపం చేశాడు కాబట్టి వచ్చేసింది అనడానికి కూడా వీళ్ళే. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు కూడా అనుమతించిన రోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే యోబు జీవితంలో చూస్తే తానేం పాపం చేయలేదు, బట్ స్టిల్ ఒక రోగంతో తాను బాధపడుతూ వచ్చాడు. అంటే దేవుడు అనుమతించే రోగాలు కూడా రేరుగా ఉంటాయి. అన్నీ ఇక మనం దేవుడు అనడానికి వీళ్ళే, చాలా రేరుగా ఉంటాయి. కొంతమందికి కొన్ని సందర్భాల్లో దేవుడు అనుమతిస్తాడు అంతే. సో రకరకాల పరిస్థితులు గుండా వస్తాయి. అయితే ఈమె కండిషన్ చూస్తే సాతాను చేత ఎఫెక్ట్ అయింది కానీ పొసెస్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, ఏంటిది? సాతాను చేత ఎఫెక్ట్ అవుతుంది తను, అంటే తన శరీరము బలహీనపరచబడుతుంది. దేనివల్ల అంటే సాతాను వల్ల. అంతేగాని సాతాను చేత తను నింపబడలేదు. సాతాను చేత నింపబడిన వాళ్ళు ఎట్లా ఉంటారండి? ఒకడు ఉన్నాడు, దయ్యం పట్టినవాడు సమాధులు గుండా తిరుగుతున్నాడు, చైన్లు కట్టేసిన తెంపేస్తున్నాడు, పిచ్చోళ్ళ. అది వేరు, అర్థమైపోతుంది. దయ్యం పట్టిన వాళ్ళు వేరు, దయ్యము చేత ఎఫెక్ట్ చేయబడుతున్న వాళ్ళు వేరు. దయ్యం పట్టిన వాడిని ఈజీగా కనిపెట్టేస్తాం, వీడు దయ్యం పట్టిందిరా అని చెప్పేసి. కానీ దయ్యం పట్టని, అంటే దయ్యము చేత ఎఫెక్ట్ చేయబడుతున్నవాడు, సాతాను చేత జీవితాలు పాడైపోతున్న వాళ్ళు గమనించలేరు అనమాట. అది చాలా జనరల్గా మనమే ఆ పొజిషన్లో అనుకోండి, ఏదో రోగం అనుకుంటా అని చెప్పేసి అనుకుంటాం తప్ప సాతాను ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటామా? అది అనుకోము అసలు. అలాగే మన జీవితాల్లో కూడా సాతానుడు మనకు తెలియకుండానే మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. అది మనం అర్థం చేసుకోమని. మనం ఏమనుకుంటాం అంటే ఏదో జరిగిపోయింది, జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటాం. కానీ బట్ బిహైండ్ దట్ దేర్ ఈజ్ సమ్ ఈవిల్ స్పిరిట్ ఈస్ దేర్ అని చెప్పేసి అవగాహనలో చాలామంది ఉండరు. ఈమె జీవితం చూస్తే ఎన్నో సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి ఎన్ని హాస్పిటల్ తిరిగిందో పాపం తెలియదు. అన్ని టెస్టులు చేస్తున్నారు, అంతా నార్మల్గా ఉందమ్మా, ఎందుకు ఇట్లా అవుతుందో నాకు అర్థం కావట్లేదు అని డాక్టర్లు అంటున్నారు. నాటు వైద్యాలు చేయించుకుండవచ్చు, ఏవో తన డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టేసి ఎక్కడెక్కడ తిరిగిందో పాపం. ఎన్ని చేసినా సరే ఇక జరగట్లేదు, తనకు బాగా కావట్లేదు. జస్ట్ ఆమె గివప్ చేసేసింది, వదిలేసి తన లైఫ్ని అలాగే ఆ భారాన్ని మోసుకుంటూనే కొనసాగిస్తూ ఉంది. ఇక ఎన్నడూ తాను సూర్యుని చూడలేదు, ఇక ఎన్నడూ నక్షత్రాలు ఎలా ఉంటాయో తనకు తెలియదు. ఇక
ఆమె ఎప్పుడు కూడా నేలను చూడమే అయిపోయింది తన జీవితం అంతా కూడా. ఆ యొక్క ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క సంఘటన రాయించాడు అని అంటే, స్పిరిచువల్గా మనుషులు కూడా వంగిపోయిన స్థితిలో ఉన్నారు, నేలకి తల వంచిపోయిన స్థితిలో ఉన్నారు. పై విషయాలను చూడలేకపోతున్నారు. పై సంబంధమైన విషయాలు, దైవికమైన విషయాలని పట్ల వాళ్ళు దృష్టి చూపించకుండా కేవలము నేలపైనే దృష్టి ఉంచే పరిస్థితి వంచివేయబడుతున్నారు. ఎవరి చేత? సాతాను చేత వంచివేయబడుతున్నారు. ఆత్మీయంగా దిగజారిపోతూ ఉన్నారు. వారు నేలనే, ఈ భూమినే, భూ సంబంధమైన వాటినే చూస్తూ ఆ జీవితాన్ని గడిపేస్తున్నారు. బట్ దే డోంట్ నో దట్ దే ఆర్ ఎఫెక్టెడ్ బై ద ఈవిల్ స్పిరిట్. వాళ్ళు ఆల్రెడీ దేవుని దుష్ట ఆత్మ చేత వాడు నడిపించబడుతున్నారు, వంచివేయబడుతున్నారు, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటున్నారని వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు, గమనించలేకపోతున్నారు. అంటే స్పిరిచువల్గా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఫిజికల్గా అవుతేనే మనకు అర్థమవుతుంది తప్ప స్పిరిచువల్గా మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, మన ఆత్మీయ జీవితం ఎలాగా కొనసాగుతున్నది, మనం దైవికమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నామా, లేకపోతే భౌతికమైన ఈ శారీరకమైన జీవితాన్ని జీవిస్తున్నామా, ఈ లోకంలో ఉండే అన్యుల్లాగానే మన బ్రతుకులు ఉంటున్నాయా, లేదా ఏదైనా స్పెషల్గా ఉందా మన జీవితము అని గమనించలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో మనుషులుగా, ఆత్మీయులుగా మనం ఇప్పుడు కూడా ఎవరంట? అబ్రహాము కుమార్తె అంట. మళ్ళీ ఎవరండి? అబ్రహాము కుమార్తె అంటే ఎవరు? షీఈ్ ఏ బిలీవర్, విశ్వాసి. స్టిల్ ఏం చేయబడింది? ఎఫెక్టెడ్ బై ఈవిల్ స్పిరిట్, అటాక్ చేయబడింది ఈవిల్ స్పిరిట్ చేత. సో మనం చర్చికి వస్తున్నంత మాత్రాన మన మీద ఏ అటాక్స్ జరగవు అనుకోవడానికి వీలు లేదు. నిజాన్ని చెప్పాలంటే చర్చికి వస్తున్న వాళ్ళ మీదనే ఎక్కువ ఫోకస్ పెడతాడు వాడు. ఇంకా చర్చికి వస్తున్న వాళ్ళపైనే వాడు ఎక్కువ ఫోకస్ పెడతాడు. ఇక తాగి తందనాలాడుతున్నాడు, ఎట్లాగో మా పార్టీలోనే ఉన్నాడని చెప్పేసి వాడిని ఏమండు. చాలామంది అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది అంటూ ఉంటారు అన్యులుగా ఉంటున్నారు, అన్ని పాపాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు. కానీ దేవుడి మందిరానికి వస్తూ తూచా తప్పకుండా చక్కగా జీవిస్తున్న వాళ్ళకి మాత్రము ఏమొస్తున్నాయి? శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడి ఫోకస్ అంతా మీరే. మీ జీవితాలను ఎలాగైనా సరే నాశనం చేయాలి, ఒక్క ఛాన్స్ దొరికితే చాలు వంచిపడేసేయాలి అని వాడు ఎప్పుడు కూడా కాచుకొని ఉంటాడు. ఎవరిని మృంగుదమా అని వాడు ఏం చేస్తున్నాడంట? సింహంలాగా ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎవరైనా మింగేదాం, ఎవరైనా అవకాశం ఇస్తాడా అని చెప్పేసి ఛాన్స్ కోసం వాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. షీ గివెన్ ఛాన్స్ టు హిమ్. ఏదో తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఒక అవకాశం వాడికి ఇచ్చి ఉండవచ్చు. సో ఇమీడియట్గా ఏమైపోయింది? ఎఫెక్ట్ చేయబడింది. తను నడుము పొంగిపోయిన పరిస్థితిలో తాను జీవించింది. చాలా సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉందంట. కానీ నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆ 18 సంవత్సరాలు మనుషుల చేత నిందింపబడుతున్న, సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్న, ఒక గుంపు దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గుతో, అవమానంతో ఒక మూలకి నక్కిపోయే జీవితం ఉన్నప్పటికీ సబాత్ దినం రాగానే, విశ్రాంతి దినం రాగానే ఎక్కడికి వస్తుందామె? దేవుని మందిరానికి మాత్రము మానట్లేదండి. ఆమె దేవుని మందిరానికి రావడం మాత్రం తాను మానట్లేదు. మనమైతే ఎలా చేస్తామా? అదే కండిషన్ మనం ఉన్నది అయితే మనదే అనుకోండి, సపోజ్ చేస్తామా? అదే అమ్మో, ఈ పాటికి ఎన్ని బూతులు తిట్టేవాళ్ళమో దేవుడిని, ఎన్ని తిట్టేవాళ్ళము. ఇక మనం రావడమే కాదు, మన ఇంట్లో వాళ్ళని కూడా రాకుండా చేసేస్తాం. ఇక ఎందుకు దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, అది ఇది వాడేం చేశాడని ఆలోచించాడు. దేవుడే చేశాడు, ఏదో చేశాడు నాకు అని చెప్పేసి అనుకోని ఏం చేస్తూ ఉంటారు? దేవుని దూషించడము, చర్చికి రాకుండా పోవడము చేస్తూ ఉంటారు. చిన్న బలహీనత. ఎందుకంటే జలుబు రాగానే, జలుబు వచ్చిందని ఈరోజు చర్చికి రాను అని అంటారు, జ్వరం వచ్చిందని ఈరోజు చర్చికి రాను. సిల్లీ రీజన్స్, చిన్న రీజన్స్ కోసం కూడా మనము ఏం చేస్తూ ఉంటాం? మందిరాన్ని స్కిప్ చేసేస్తూ ఉంటాం. బట్ ఈమె కండిషన్ చూస్తే ఎంతో ఘోరమైన పరిస్థితి. అయినా సరే దేవుని మందిరాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు, దేవుని ఆరాధించడం మాత్రం తాను విడిచిపెట్టట్లేదు. వస్తూనే ఉన్నది,
వస్తూనే ఉన్నది, ఆదివారం వస్తూనే ఉన్నది, సాటర్డే వస్తూనే ఉన్నది. ఇక తను వదిలేసింది, గివప్ చేసేసింది. ఇక జీవితాంతం సరే నా లైఫ్ ఇలాగ లీడ్ చేస్తా బతికిన రోజులు. ఆత్మహత్య కూడా చేసుకోలేదు తను. చూడండి ఎందుకు, ఆమెకు తెలుసు ఆత్మీయంగా అబ్రాహాము కుమారే, ఆమె ఎవరు, అబ్రాహాము కుమార్తె. తనకు తెలుసు ఆత్మహత్యలు చేసుకుని చక్కగా పోయి నరకంలో పడతామని తనకు తెలుసు. అందుకనే ఎంత బలహీనత వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే అది దిగమింగుకుంటూ అది భరిస్తూ ముందు కొనసాగుతూనే ఉన్నది తప్ప తన ప్రాణాలు తాను తీసేసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు తాను. అదే మన వాళ్ళైతే చాలామంది కొన్ని బాధలు, కొన్ని రోగాలు తట్టుకోలేక వాళ్ళకు వాళ్ళే చనిపోయిన పరిస్థితులు, వాళ్ళకు వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు. అది ఎప్పుడు చేయొద్దండి, అది ఎప్పుడు చేయకూడదు. జస్ట్ దాన్ని భరిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ఒక దినం వస్తుంది, దేవుడు కరుణిస్తే ఖచ్చితంగా దాని నుండి విడుదల వస్తుంది. అయితే ఈమె చూసినట్లయితే దేవుని మందిరానికి వచ్చింది, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరు బోధిస్తున్నారో తనకు తెలీదు, ఆ గుంపులో ఎక్కడ ఉన్నదో తెలీదు, తల వంచేసుకొని ఏదో వింటుంది చెవులతో, ఎవరు నన్ను చూస్తారులే, నేను ఎవరిని చూడగలుగుతానులే అని అనుకుంటా ఉంటుంటే ఒక్కరు చూశారండి ఆమెని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూశారు? యేసు చూశాడు. చూడండి 12వ వచనం చూడండి. యేసు ఆమెను చూచి, చూడండి ఎవరు చూశారంట? యేసు చూశాడంట. నిజానికి ఒక గుంపు నిలబడితే ఆమె కనబడదు. ఎందుకంటే ఒక చైర్లు వేసుకొని కూర్చుంటేనే వెనకాతలు ఉండేవాడు ఇట్లా ఇట్లా చూస్తూ ఉంటాడు, కనబడతలేదని చెప్పేసి. ఆమె పరిస్థితి ఏంటిది? ఆల్రెడీ తను వంగిపోయిన పరిస్థితి, నడుము వంగిపోయిన పరిస్థితి. సో తాను చూడలేదు, తాను ఎవరికి కనిపించదు కూడా, ఎవరు ఆమెను పట్టించుకోరు కూడా. కానీ ఎవరు పట్టించుకున్నారు? దేవుడు పట్టించుకున్నాడు, యేసుక్రీస్తు పట్టించుకున్నాడు. సడన్గా తన ఫోకస్ అంతా కూడా తన పైకి వెళ్ళిపోయింది. ఇక వాక్యాన్ని బోధిస్తూ బోధిస్తూ ఒక్కసారిగా ఆపేశాడు మధ్యలో. ఎందుకంటే దీనికంటే ఇంపార్టెంట్ పని ఒకటి ఉన్నది. నా కుమార్తె 18 సంవత్సరాల నుంచి హింస పొందుతున్నది, సో తనని నేను విడిపించాలి అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు చూసే దేవుడు అండి. మనం చాలాసార్లు అనుకుంటాం మన పరిస్థితులను చూసి దేవుడు చూడట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు దగ్గరగా లేడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు అని మన బాధను బట్టి మనం చాలాసార్లు దేవుణ్ణి ఎంతో దూరంగా ఉన్నాడు, మనం పట్టించుకోవట్లేదు అని ఆలోచనతో ఉంటాం. కానీ దేవుడు మాత్రము ఆయన ఎప్పుడు కూడా ఎవరిపైన ఫోకస్ పెట్టండి? మనపైనే ఆయన ఫోకస్ పెట్టాడు. హల్లెలూయా. చూస్తే ఒక మాట సామెతల గ్రంథము 139:16 వచనం ఒకసారి చూడండి. సామెతలు 139 కీర్తన 139:16 వచనం. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. హల్లెలూయా. ఆయన ఎప్పటి నుండి చూస్తున్నాడంట? పిండముగా ఉన్నప్పటి నుంచే ఆయన చూస్తున్నాడంట మనల్ని. మనం అనుకుంటా ఉంటాం అసలు దేవుడు చూడట్లే లేదు, మనల్ని పట్టించుకోవట్లేదు, ఆయన ఎక్కడో ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. కానీ దేవుడు అంట నాట్ ఈవెన్ ఒక షేప్ కూడా రాలేదండి మనకి. ఒక పిండముగా, ఒక జైగోట్ ఉండగా, ఒక ఎగ్గా ఉన్నప్పుడే దేవుడు మనం చూశాడంట. అక్కడ నుంచి చూస్తూనే ఉన్నాడంట మనల్ని. అప్పటి నుండి చూస్తూనే ఉన్నాడు. నీ బాల్యం తెలుసు, నీ ఎదుగుదల తెలుసు, నీ యవ్వన స్థితి తెలుసు, నీ వృద్ధాప్యం తెలుసు, అన్నీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? చూస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనం చూడకుండా ఉండడు. మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదు, దేవుడు మాట్లాడట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. నేను కూడా ఒక చార్టింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు నేను అప్పుడప్పుడే బిలీవర్ని. సో అయితే నాకు ఒక బాగా కడుపులో పెయిన్ వస్తూ ఉందండి, బాగా పెయిన్ వస్తూ ఉంది. అయితే చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నా, అంటే హాస్టల్స్లో కొద్దిగా ఫుడ్ పడక, ఫుడ్ ఎలర్జీ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాను. అయితే బాగా పెయిన్ వస్తూ ఉంటే చాలాసార్లు ప్రేయర్ చేస్తూ ఉన్నాను అనమాట. ప్రేయర్ చేస్తూ ఉంటుంటే దేవుడు అన్నాడు, దేవుడు ఏం చెప్పట్లేదు, ఏం రిజల్ట్ రావట్లే. చాలా రోజులు ప్రే చేస్తున్నా, ఏం రిజల్ట్ రావట్లే. అయితే ఇక ఒక రోజు అయితే చాలా కోపం వచ్చేసి దేవుడి మీద
చాలా కోపం వచ్చేసి ఈరోజు చర్చికి వెళ్ళనిక నేను అనుకున్నాను అనమాట. ఏంటిది ఈరోజు నేను చర్చికి వెళ్ళనిక, ఆయన నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు వెళ్ళేది అని చెప్పేసి అని ఇంట్లోనే నా యొక్క హాస్టల్ రూమ్లోనే కూర్చుంటే నేను వెళ్ళను అనుకుంటేనే స్నానం చేసేసాను, వెళ్ళను అనుకుంటేనే బైబిల్ పట్టుకున్నాను, వెళ్ళను అనుకుంటేనే చర్చికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని కానీ నాకు ఇష్టం లేదు. లాస్ట్ కూర్చొని ఇక ఆయన మాట్లాడుతూ ఉంటుంటే, పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటుంటే మాట్లాడి చూద్దాం అనేది అనుకుంటా ఉన్నా. అయితే ఆయన కీర్తనలో ఏమంటే, ఆయన కునుకడు నిద్రపోడు, యాకోబుని ప్రేమించిన వాడు కునుకడు నిద్రపోడు, యాకోబుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఒక వాక్యము చెప్తా ఉన్నాడు కీర్తన గ్రంథంలో నుంచి. ఆ మాట ముందు ఏమైందంటే, దానికంటే ముందు సాక్ష్యాలు చెప్తా ఉంటుంటే ఒక ఆమె వచ్చేసి నాకు రాత్రి బాగా హెడ్ఏక్ వచ్చేసింది, ప్రార్థన చేసుకోగానే దేవుడు స్వస్థపరిచాడు అనగానే ఇంకా నాకు మంట పెరుగుతూ ఉంది. ఇక ఆమెనేమో 5 నిమిషాలు ప్రార్థన చేయగానే ఇచ్చేసాడు. నేను వారం 10 రోజుల నుంచి మొత్తుకుంటున్నాను, నాకు మాత్రం చేయట్లేదు అని చెప్పేసి ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఇక వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంది, కూర్చుంటున్నా. ఇక పాస్టర్ గారు చెప్తా ఉంటుంటే ఇక ఆయన కొనుకడు నిద్రపోడు అని చెప్పేసి అనేసరికి ఇవన్నీ ఒత్తి మాటలు, ఇవన్నీ ఏదో చెప్తా ఉంటారు పాస్టర్ లెక్క, వాళ్ళకి ఏం పని ఉంది ఇక ఇదే కదా అని చెప్పేసి నేను అన్నాను అనమాట. అనుకొని ఇక ప్రేయర్ అయిపోయింది, వెళ్ళిపోయాను ఇంటికి. హాస్టల్లో వెళ్ళిపోయిన తర్వాత సండే రోజు కదా, మండే రోజు ఎగ్జామ్ ఉందనమాట. అయితే ఇక నాకు అసలు మనసే లేదు, అసలు చదవడానికి మనసే లేదు. సో మా రూమ్లో యాక్చువల్గా బయట పడుకుంటాము. అయితే ఆ రోజే ఏమైపోయిందంటే చినుకులు పడ్డాయి. కొంత చినుకులు పడుతూ ఉంటుంటే వెంటనే మళ్ళీ ఆ బెడ్స్ అన్ని తీసుకొచ్చేసి ఆ రూమ్లో పెట్టేసుకున్నాము. అది పెంట్ హౌస్. అయితే ఆ పెంట్ హౌస్ ఏంటంటే ఆ ఫ్యాను చాలా కిందికి ఉంటుంది, రేకుల షెడ్ ఫ్యాన్ చాలా కిందికి ఉంటుంది. అయితే మేము అందరూ 3 ఉంటాం మా బ్యాచ్ అక్కడ. అయితే సెంటర్లో నేను పడుకున్నాను, అటువైపు ఇటువైపు 2 పడుకున్నారు మంచాలు వేసుకొని. సో మధ్యలో నేను ఎందుకో 4:30 అనుకుంటా ఇక లేచి చదువుకోవాలి అనిపిస్తుంది అనమాట. అసలు ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ అవ్వలేదు, చదువుకోవాలని చెప్పేసి అనుకొని ఇట్లా లేచి నిలబడ్డానండి. యాక్చువల్గా చక్కగా లేచి నిలబడితే నాకు ఇక్కడికి తగులుతుంది అనమాట ఫ్యాన్. మంచం మీద నిలబడితే, కింద నిలబడితే ఏం కాదు, మంచం మీదనే లేచి నిలబడితే కరెక్ట్గా ఇక్కడ తగులుతుంది. అంటే ఇట్లా తగులుతుంది అనమాట, రెక్కలు అంత కిందికి ఉంటుంది, చాలా కిందికి ఉంటుంది. వాళ్ళు ఎందుకు అట్లా పెట్టారో తెలియదు. అయితే నేను ఇట్లా లెగుస్తున్నాను, అప్పుడే లెగుస్తున్నాను, కళ్ళు నలుపుకుంటా ఉన్నాను, కళ్ళు నలుపుకుంటే ఇట్లా లెగుస్తూ ఉన్నాను. పైన పడపడ సౌండ్ వస్తూ ఉంది. ఏది హెలికాప్టర్ సౌండ్, సౌండ్ వస్తూ ఉంటుంది కదా. నేను మైకంలో ఉన్నా, చాలా మత్తులో ఉన్నా, నాకేం అర్థం కావట్లేదు నేను ఎక్కడ ఉన్నాను. నాకేదో ఎక్కడో నిలబడ్డట్టు, ఏదో హెలికాప్టర్ పోతున్నట్టు, ఇట్లాంటి ఏదో ఊహ వస్తూ ఉంటే నిజంగా ఇక్కడే ఉన్నానా ఒకసారి చూద్దాం నిజమేనా అని చెప్పేసి నా మైండ్లో అనిపిస్తూ ఉంది. ఒకసారి తల ఎత్తి చూద్దామని చెప్పేసి అనుకున్నా. ఎప్పుడైతే నేను తల ఎత్తబోతున్నానో అప్పటికే నా హెయిర్ ఇటు తగులుతూ ఉంది ఫ్యాన్. అయితే తల ఎత్తాలని ఎప్పుడైతే నేను ఎత్తడానికి నా ఆలోచన వచ్చేసి ఎత్తడానికి ట్రై చేస్తున్నానో వెంటనే ఒక ఫోర్స్ఫుల్గా అండి, నాకు తెలీదు, ఒక ఎవరైతే నెట్టుతారు చూడండి, అట్లా నెట్టేస్తే ఆ మంచం నుంచి దబాల కింద పడిపోయి చైర్లో కూర్చున్నా చక్కగా. అనేసరికి ఇంక వెంటనే ఇద్దరు లేచారు. ఏమైందిరా అని చెప్పేసి లేచి లైట్లు వేసారనమాట. లైట్లు వేయగానే ఏమైంది ఏంటి మీరు మనం తోసేసింది కాక ఏమైందని వేషాలు వేస్తున్నారేంట్రా మీరు అని చెప్పేసి వాళ్ళని నేను కోపడుతున్నాను. అటు తోసేసారేంట్రా అని చెప్పేసి కోపడుతూ ఉంటుంటే వాళ్ళు అన్నారు, రే నువ్వు సౌండ్ వచ్చిందని మేము లేచాను రా బాబు, నేను తోసేస్తాము అని చెప్పేసి అనేసరికి నేను ఆలోచిస్తా ఉన్నాను అనమాట. ఎవరు తోసేసారని ఆలోచిస్తా, ఎవరు తోసేస్తుంటారు అని ఇట్లా కళ్ళు మూసుకొని ఏం జరిగి ఉంటుందని ఒకసారి ఆలోచిస్తున్నాను అనమాట. ఆలోచిస్తుంటే సౌండ్ వచ్చింది, హెలికాప్టర్స్ లాగా ఏదో సౌండ్ వచ్చింది అనేసరికి ఇట్లా చూడగానే ఫ్యాన్ నాకు గుర్తుకొచ్చేసింది. అయితే ఎత్తాలనుకున్నాను, బట్ ఎవరు ఇట్లా తోసేసినట్టుగా నాకు రాగానే ఎవరు తోసేసారు అబ్బా అనేసరికి ఒక స్వరం వినబడిందండి నాకు. ఏదైతే పాస్టర్ గారు ఆ రోజు ఆదివారం రోజు ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని ఏదైతే అక్కడ చెప్పాడో అదే వాక్యాన్ని గంభీరంగా నాకు వినబడింది. చేతులు కాలు గడగడ ఉనికిపోయాయండి. నాకు అసలు మాట రాలేదు. ఒకటే ఏడ్చేస్తున్నాను, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి.
ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇక ఇక చాలా బాధపడిపోయాను. ఇక అప్పుడు అనుకున్నాను అనమాట. అప్పుడు ఒకటి వాగ్దానం, దేవుడితో ఒక తీర్మానం చేసుకున్నాను. నాకు ఇదే కాదు ప్రభా, చచ్చేంత బాధ కలిగినా సరే నేను ఎప్పుడు నీకు రివర్స్గా నేను మాట్లాడను. ఇదే కాదు, ఇక జీవితంలో నాకు ఏ రోజైనా సరే నాకు చచ్చిపోయేంత పెయిన్ వచ్చినా సరే, బాధ కలిగినా సరే, నేను తిరిగి నీకు వ్యతిరేకంగా నేను ఏది నేను ఇక మాట్లాడను అని చెప్పేసి దేవుడితో తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే ఆయన నిజంగా పునకడు, నిద్రపోడు. ఆయన చూసే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఒక్క క్షణము కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, విశ్వాసంలో ఎవడు బతకాడు? ఎవడు బతకాడు? ఆయన చూస్తున్నాడు కాబట్టి మనం బ్రతకగలుగుతున్నాం. ఆయన చూస్తున్నాడు కాబట్టే మన ప్రయాణాలు సాఫీగా వెళ్ళి వస్తూ ఉన్నాం. ఆయన చూస్తున్నాడు కాబట్టే మనం సజీవంగా ఈరోజు మనం ఇక్కడ నిలబడగలుగుతున్నాము. నేను అనుకున్నాను, అసలు దేవుడు అసలు ఎందుకు కాపాడాలి? ఆయన వదిలేయచ్చు కదా అనుకున్నాను అనమాట. ఆ రోజు వదిలేసి ఉంటే ఇక్కడ అది ఎంత స్పీడ్గా తిరుగుతుందంటే అసలు వచ్చి ఎగిరిపోయేది. అట్లాంటి ఆ డేంజరస్ సిచ్యువేషన్లో నేను అంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమను చూపించాడండి. అది నాకు ఆయన నచ్చాడు. ఇక ఫ్లాట్ అయిపోయాను, ఆయనకు పడిపోయాను. ఇక ఆ రోజు నుంచి ఇక ఆయన విడిచిపెట్టడం నా వల్ల కాలేదు. ఎందుకంటే నేను అగేన్స్ట్ అవుతున్నా సరే ఈ స్టిల్ షోయింగ్ లవ్, ప్రేమనే ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇంకా అలాంటి వాళ్ళు భూమి మీద ఎవరు దొరకరండి, ఎవ్వరు దొరకరు. హల్లెలూయా. సో అలాంటి దేవుడు మనకు ఉన్నాడు. హాగర్ కూడా అంటది, నన్ను చూస్తున్న వాడిని నేను చూచినాను అని చెప్పేసి, చూస్తున్న దేవుడు అని పెట్టాడు. ఎల్రోయి అని పేరు పెట్టేసింది ఆయనకి. ఎందుకు? ఆయన చూశాడు, ఎడారిలో ఎవ్వరూ లేరు, ఆమె వాళ్ళ కొడుకే ఉన్నాడు, దాహంతో చావు బతుకులో ఉన్నారు, ఎవ్వరు దిక్కులేని పరిస్థితిలో ఆయన చూశాడు. ఆయన చూసి నీళ్ళనిచ్చాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తున్న దేవుడు. కాబట్టి నెవర్ థింక్, మీ మనసులో ఎప్పుడు రానియద్దండి, ఏ బాధ వచ్చినా సరే రానియద్దు. ఏంటిది? దేవుడు నన్ను వదిలేశాడు, నన్ను మర్చిపోయాడు, నన్ను చూడట్లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. హీ నోస్ యూ. ఆయన చూస్తూనే ఉన్నాడు. నిన్ను పిండముగా ఉన్నప్పటి నుంచి ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ అడుగులన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? గమనిస్తూనే ఉన్నాడు. సో గాడ్ ఈజ్ ఇన్ అబ్జర్వేషన్. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి డిస్కరేజ్ అవ్వాల్సిన పనిలే, ముందుకు ప్రయాణం చేయండి. ఒక రోజు వస్తుంది, ఆయన రిజల్ట్ ఇస్తూ ఉంటుంది మీ జీవితంలో కూడా. హల్లెలూయా. అయితే దేవుడు చూశాడు. ఆమె చూడలేదు పాపం, దేవుణ్ణి యేసుక్రీస్తుని ఆమె చూడలేకపోయింది, కానీ దేవుడు చూశాడు. పాపంలో మనం కూడా నిజమైన దేవుని చూడలేకపోయాం. ఆయనే వచ్చాడు మన దగ్గరికి. ఆయనే మనల్ని చూసి జాలిపడి ఏం చేశాడండి? వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయనే మన కోసము ఆయన మనల్ని చూశాడు అక్కడ. హల్లెలూయా. మన పాపంలో నరకంలో చనిపోబోతున్నాము అని ఆయన చూసి ఆయన మనం రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చి శిలువ త్యాగం ఆయన చేశాడు. హల్లెలూయా. రెండోది చూస్తే ఆయన ఏం చేశాడు? దాని తర్వాత చూసిన తర్వాత రమ్మని పిలిచి, దేవుడు చూశాడు, ఆయన పిలిచాడు. దేవుడు చూస్తాడు, మాట్లాడతాడు కూడా. హల్లెలూయా. మన దేవుడు మాట్లాడే దేవుడు, చూసే దేవుడు. ఈ భూమి మీద ఎవరు ఆ మాట అనలేరు. మన దేవుడు సజీవుడు, బతికే ఉన్నాడు. ఆయన మాట్లాడగలుగుతాడు, చూడగలుగుతాడు, పిలవగలుగుతాడు ఆయన. ఇక్కడ చూస్తే ఆమెను పిలిచాడంట. రమ్మని పిలిచాడు. ఎందుకో తెలుసా? నలుగురిలో నిలబడి అవమానపరచడానికి కాదు, మేము చూడ ఎలా ఉంది అని చెప్పేసి అవమానపరచడానికి కాదు, ఆమె ఇన్సల్ట్ చేయడానికి కోసం కాదు, ఆమె పాపాలు చేసిందని చెప్పేసి లిస్ట్ తీయడానికి కాదు. దేనికోసం పిలిచాడు అని అంటే తనను బాగు చేయడానికి పిలిచాడు. మీరు అనుకోవచ్చు, యేసుక్రీస్తే ఆమె దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఆమెను ఎందుకు రమ్మన్నాడు ఇక్కడికి అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు దేవుడు చాలాసార్లు పిలుస్తూ ఉంటాడు మనుషుల్ని. గుడ్డివాడు కూడా త్రోవలో ఉన్నప్పుడు వాడిని పిలువుడి అని చెప్పేసాడు అంటాడు, వాడిని తీసుకురండి అని చెప్పేసాడు అంటాడు. ఎందుకు అని అంటే దేవుడు ఎవరిని కూడా ఫోర్స్ఫుల్గా ఏది చేయడండి, ఫోర్స్ఫుల్గా ఎవరిని బలవంతంగా ఏది చేయడు. ఆయన విల్ఫుల్గా ఉన్నప్పుడే ఆయన ఏ కార్యం చేయడానికైనా రెడీగా ఉంటాడు. ఆయన పిలుస్తున్నాడు అని అంటే దెర్ ఇస్ అ చాయిస్ ఫర్ హర్. ఆమెకు చాయిస్ ఉంది. ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గర రావడమా వద్దనుకోవడమా, తనకు చాయిస్ ఉంది అక్కడ. ఆయన పిలుస్తాడు,
కానీ నీకు ఒక చాయిస్ ఉంది. నువ్వు వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి పిలిచినప్పుడు, వెళ్ళకుండా నీకు నువ్వు అడ్డుకోవచ్చు. దేర్ ఇస్ ఎ ఛాన్స్. రెండింటికి ఫ్రీ విల్ ఇచ్చింది అందుకనే దేవుడు, స్వచ్ఛతాన్ని ఇచ్చింది అందుకనే. రోబోట్ లాగా మనం తయారు చేయలేదు దేవుడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆయన పిలుస్తున్నాడు, నీ యొక్క జీవితాన్ని చూసి, నీ యొక్క పరిస్థితిని చూసి నిన్ను బాగు చేయడానికి ఆయన పిలుస్తున్నాడు. అయితే నువ్వేం చాయిస్ తీసుకుంటున్నావు? ఆయన బలవంతంగా వచ్చేసి నేను ఏదో బాగు చేయడు, ఆయన బలవంతంగా వచ్చేసి నీ జీవితాన్ని మార్చేయడు. ఆయన ఏం చేయడు, ఆయన పిలుస్తాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే నువ్వు అద్భుతం చూస్తావు. హల్లెలూయా. నీ చాయిస్ ఉంది ఇక్కడ, నువ్వు రావచ్చు, రాకపోవచ్చు. యేసుక్రీస్తు ఆమెను పిలిచాడు, ఆమెకు చాయిస్ ఉంది, రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఆమెకు చూస్ చేసుకుంది ఏంటిది? వెళ్ళాలి. ఆయన పిలుస్తున్నాడు, ఇలాంటి అవకాశం ఎప్పుడు ఇక రాదు అని చెప్పేసి ఏం చేసింది ఆమె ఆయన దగ్గరికి వెళ్ళింది. పిలిచినప్పుడు విధేయత చూపించడము మంచిదండి. పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడము మంచిది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని అంటా ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు ఆ భారాన్ని మోసుకుంటూ, నడుము వంగిపోయిన స్థితిలో ఆ పాపాన్ని భరిస్తూ, పాపాలను మోసుకుంటూ, ఆ శాపాన్ని మోసుకుంటూ, ఆ ఫెయిల్యూర్స్ని మోసుకుంటూ, ఆ లాసెస్ని మోసుకుంటూ, ఆ అవమానాన్ని మోసుకుంటూ ఎన్ని రోజులని తిరుగుతారు? నా దగ్గరికి రండి, కమ్ టు మీ, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు విజయాన్ని ఇస్తాను, నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను మీకు స్వస్థతని ఇస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ చాయిస్. ఎంతోమందికి చెప్పాడు, భూమి మీద ఎంతోమందికి సువార్త ప్రకటించడం జరుగుతూ ఉంది. అందరూ వస్తున్నారండి? అందరు రావట్లేదు. ఎందుకు? మీరే వచ్చారు. యు చూస్ టు కమ్. మీరు చాయిస్ తీసుకున్నారు. ఆ చాయిస్ ఏంటంటే నేను రావాలి దేవుడి దగ్గరికి అని మీరు చాయిస్ తీసుకున్నారు కాబట్టి మీరు రక్షించబడుతున్నారు, మీరు రక్షించబడ్డారు. కొంతమందికి అదే సువార్త, మనకు అందిన సువార్త బయట వాళ్ళకు కూడా అందింది. దే చూస్ నాట్ టు కమ్. వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. ఎవరు కారకులు ఇప్పుడు నరకానికి వెళ్తున్నారు అని అంటే ఎవరు కారకులు? దేవుడా, మనుషులా? మనుషులే. దేవుడు ఎవ్వరు కూడా నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అందరూ అంతటా రక్షించబడడం అనేదే దేవుని యొక్క చిత్తము. అందుకోసమే ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు, ఒకరి కోసం ఇద్దరి కోసం కాదు. కానీ పిలిచినప్పుడు కొంతమంది రావట్లేదు. పిలిచినప్పుడు నాకు ఇదే బాగుంది, ఈ పాపంలోనే బాగుంది, ఈ స్థితియే బాగుంది, ఇలాగ బ్రతికేస్తాను ఇక నేను, ఈ జీవితమే బాగుంది, ఈ పాప జీవితమే బాగుంది, ఈ తాగుబోతులుగా బ్రతకడమే బాగుంది, ఈ అన్యాయసుడిగా జీవించడమే బాగుంది, మళ్ళీ అక్కడికి వస్తే అది మానేయమంటాడు, ఇది మానేయమంటాడు, ఇది ఎందుకు గోల, ఇది బాగుంది అని మనుషులు దూరం అయిపోతూ ఉన్నారు. మనుషులు దేవునికి దగ్గరగా ఉండకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈవెన్ చర్చిలో కూడా కొంతమందికి ఇది తప్పు, ఇది వదిలేమ్మా, అలా చేయకూడదు, ఇది తప్పు బాబు అని చెప్పేసి వాళ్ళు అన్నారు అనుకో పాస్టర్స్, కదా ఆ చర్చికి రానేడు మానేస్తారు. ఎందుకు? దే డోంట్ వాంట్ టు ఫాలో దట్. వాళ్ళకి అదే బాగుంది, ఆ స్థితే బాగుంది, ఆ దారే వాళ్ళకి నచ్చింది. కానీ దాని డెస్టినేషన్ ఎక్కడ తీసుకెళ్తుంది అనేది ఆలోచించట్లేదు మనుషులు. దాని యొక్క దారి ఎక్కడ తీసుకెళ్తుంది, నువ్వు ఆ దారిలో వెళ్తున్నావు, అది మంచిది కాదు అని ఒక స్పిరిచువల్గా ఉన్న ఏదైనా ఆత్మీయుడైనా సరే, ఒక సేవకుడైనా సరే మీకు చెప్పినప్పుడు దాని నుండి మీరు బయటికి రావడము మీకు మంచిది. అది మీ చాయిస్, ఎవరు బలవంతంగా లాగలేరు. మీకు మీరుగా నిర్ణయం తీసుకొని రావాల్సిందే అది. సో ఇక్కడ ఈమె మంచి నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఆయన దగ్గరికి రావడము. అయితే ఆయన ఏం చేశాడంటే, ఏం చేశాడు? అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే ముందుగా ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏమని? అమ్మా, నీవు ఈ బలహీనత నుంచి విడిపింపబడ్డావు అని చెప్పేసి ఆల్రెడీ ఆ వర్డ్ని వదిలేశాడు.
అప్పుడు దాని తర్వాత చేతులు ఆమె పైన పెట్టాడు అనమాట. పెట్టగానే ఏమైపోయింది, ఆమె అన్ని రోజుల నుంచి నేలనే చూసిన వ్యక్తి ఒక్కసారిగా ఎవరు చూసింది? డైరెక్ట్ దేవుడే చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మొహానే చూసింది. ఇక అంతేనా? అంతకుముందు తలకాయ కిందకి వేసుకొని ఉన్నది. ఆయన దేవుడు యేసుక్రీస్తు ముట్టి ఆమె స్వస్థపరచగానే సరిగా లేచి నిలబడింది. ఎవరు చూసింది? ఇక ఎదురుగా ఎవరున్నారు? ఇక స్వయంగా దేవాది దేవుడే ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. నువ్వు నడుగు వంగినంత రోజులు నువ్వు దేవుణ్ణి ఎప్పుడు చూడలేవండి. నీ పాపం చేత ఉంపబడినప్పుడు నువ్వు దేవుని చూడలేవు. ఎప్పుడైతే ఆ పాప భారం నుండి విడిపింపబడతావో అప్పుడు చక్కగా ఎవరు చూడగలుగుతావు? దేవుని చూడగలుగుతావు. దేవుని మహిమను గమనించగలుగుతావు. దేవునికి ప్రేమను గమనించగలుగుతావు. దేవునికి కృపను తెలుసుకోగలుగుతావు. అందాక అర్థం కాదు, దేవుడు అంటే ఏందో అర్థం కాదు అసలు. ఎందుకు? ఇంకా ఉంచబడిన స్థితిలో ఉన్నావు. ఇక నేలను చూసుకుంటేనే బతికేస్తున్నావు. దేవుని చూడలేదు, ఇంకా నేలనే చూస్తున్నావు. కాబట్టి నీకు అర్థం కావట్లేదు దేవుని యొక్క విలువ ఏంటిదో, దేవుని యొక్క మందిరం ఏంటిదో, దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో, ఆయన చేసే త్యాగం ఎలాంటిదో మనకు అర్థం కావట్లేదు అని అంటే మనం ఇంకా కిందికే చూస్తున్నాము, ఉంచబడే ఉన్నాము, ఇంకా పైకి లేపబడలేము ఇంకా. సో ఇన్ని రోజులు ఆమె తన పొటెన్షియల్కి తగ్గట్టుగా జీవించిందా? జీవించలేదు. నిజానికి ఆమె ఇలా నిలబడి నడవాలి ఆమె నిజానికి. కానీ తన స్థితి ఎలా ఉంది? ఉంచబడిన స్థితి ఉంది. అది కాదు తనది నిజానికి. అది కాదు తన స్థితి. అది కాదు తన స్థితి. తాను సరిగా నిలబడిన స్థితి అది నిజమైనది, అది ఒరిజినల్, అది యాక్చువల్గా. చాలామంది ఫేక్ లైఫ్ని జీవిస్తూ ఉన్నారు. ఫేక్ లైఫ్ అది ఒరిజినాలిటీ కాదు. ఫేక్ లైఫ్ జీవిస్తూ ఉన్నారు. దేవుడు అలా కాదు నిన్ను నిర్మించింది. దేవుడు అలా కాదు నిన్ను చేసింది. యు ఆర్ డిఫరెంట్. యాక్చువల్గా నువ్వు జీవిస్తున్న జీవితం కాదు అసలు నిజానికి, నీది కాదు అది. ఆమె అనుకోవచ్చు చాలా రోజులు ఆ వంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఇది కాదు నా లైఫ్ అసలు, కానీ నేను భరిస్తున్నాను. ఇది కాదు నా లైఫ్ అసలు, నేను ఇలా ఉండేదాన్ని, ఇలా అయిపోయాను, ఇది కాదు నా లైఫ్ అని ఎన్ని రోజులు తనకు కుమిలిపోయిందో. ఇది కాదు మన లైఫ్ నిజానికి. మనం జీవిస్తున్న జీవితం ఇది కాదు. మనం జీవించాల్సింది ఎంతో గొప్పగా జీవించాలి నిజానికి. దేవుడికి ఎంతో దగ్గరగా జీవించాలి. దేవుడికి ఎంతో ఇష్టంగా మనం బ్రతకాలి అసలు. యాక్చువల్గా మనం అలా జీవించలేకపోతున్నాం. మనది కాని జీవితాన్ని మనం జీవిస్తున్నామండి ఇండైరెక్ట్గా. మన పొటెన్షియల్కి తగ్గట్టుగా మనం జీవించలేకపోతున్నాం. దేవుడు మనకి ఇచ్చిన కృపకు తగినట్లుగా మనం బ్రతకలేకపోతున్నాం. దేవుడు నిజానికి ఏమన్నాడంటే, నువ్వు ఒక మాట పలికితే చాలు ఆ కొండ ఎగిరి సముద్రంలో పడమంటే పడుతుంది. అది నీ పొటెన్షియల్ నిజానికి. నువ్వు ఒక మాట పలికితే చాలు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రార్థన చేస్తే చాలు, ఏంటిది, రోగాలు బాగైపోతాయి, దయ్యాలు గడగడ వణికిపోతూ ఉంటాయి. అది నీ పొటెన్షియల్ నిజానికి. అది మన పొటెన్షియల్. అలా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ జరుగుతున్నాయి అలాగా? జరగట్లేదు. ఎందుకనంటే మన స్థాయికి తగ్గట్టుగా మనం జీవించట్లేదు. దిగజారిపోయి బ్రతుకుతూ ఉన్నాం, వంగిపోయి బ్రతుకుతూ ఉన్నాం. సాతానుడు ఉంచేస్తున్నాడు, మనకు తెలియట్లేదు. స్పిరిచువల్లీ వీఆర్ ఆల్మోస్ట్ డెడ్గా ఉంటున్నాం చాలాసార్లు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు పిలుస్తూ ఉన్నాడు, జస్ట్ కమ్ టు హిమ్, అంతే. ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో రా ఆయన దగ్గరికి. ఏదో కొంతమంది అంటూ ఉంటారు, నేను ఈ పాప స్థితిలో ఉన్నా, నేను రాలేనని అంట. మరి ఏ స్థితిలో వస్తావు నువ్వు? పాపాన్ని బాగు చేసుకొని వస్తావా? నీ వల్ల అవుతుందా? పాపాన్ని మొత్తం నీట్గా చేసుకొని కడిగేసుకొని వస్తావా? ఎవరు బాగు చేసేది? ఆయనే బాగు చేసేది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో వచ్చేసాయి ఇక్కడికి, అంతే. ఆయన దగ్గరకు వచ్చేసాయి. రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఎవరు చేస్తారా? ఆయన చూసుకుంటాడు. ఇక ఆమె అలాగే వచ్చింది, వంగుకుంటూ వచ్చేస్తుంది. నలుగురు నవ్వుతున్నారేమో పాపం, ఆమె నడుస్తూ ఉంటుంటే హేళన చేస్తున్నారు, అలాగే వచ్చేసింది. అవమానంగా ఫీల్ అవుతూనే వచ్చేసింది. కానీ దేవుడు ఆమెను అవమానంగానే పంపించలేదు. ఎలా పంపించాడు? జాయ్ఫుల్గా పంపించాడు, ఆనందంతో నింపి పంపించాడు, ఆరోగ్యంతో నింపి పంపించాడు, ఆయుష్తో నింపి పంపించాడు, అద్భుతంతో నింపి పంపించాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు వెనుకంజ వేయకూడదు. ఆయన దగ్గరికి ఉన్న పాటన వచ్చేసేయాలి. ఆయన దగ్గరికి ఉన్న పాటన ఉన్న స్థితిలో ఆయన దగ్గరికి వచ్చేస్తే ఆయన నిన్ను మార్చుకుంటాడు. ఎలా చేయాలనుకున్నాడో ఆయన అలాగ చేసుకుంటాడు. ఎలాగ నీ జీవితాన్ని వాడుకోవాలనుకుంటాడు అలాగ ఆయన వాడుకుంటాడు. కానీ నీ పని ఏంటి అంటే, ఎలా ఉన్నావో అలా ఆయన దగ్గర రా ఫస్ట్. హల్లెలూయా.
ఎలా ఉన్నావో అలాగా ఆయన దగ్గర ఒప్పుకో. ఆయన ఖచ్చితంగా నేను మరలా నీ లైఫ్ని సీదా చేసేస్తాడు, స్ట్రైట్ చేసేస్తాడు. నీ అవమానాన్ని తొలగించేసి ఘనతని ఇస్తూ ఉంటాడు. నీ రోగాలను తీసివేసేసి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాడు. నీ దయనీయ పరిస్థితిని తీసివేసి ఆయన గొప్పవానిగా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావడానికి నీకు చాయిస్ ఉంది, రావచ్చు రాకపోవచ్చు. ఆ చాయిస్ని సరిగా ఉపయోగించుకోవాలి. సరిగా ఉపయోగించుకుని ఆయన దగ్గరికి వద్దాం అందరం కూడా. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఆమెని ఏం చేశాడు? ఫస్ట్ ఆయన చూశాడు, తర్వాత ఆయన పిలిచాడు, తర్వాత ఆయన చేతులు ఉంచాడంట. అక్కడ ఎందుకు చేతులు ఉంచాడు అని అంటే, ఆమెకు వచ్చిన బలహీనత ఎవరి మీదకి రావాలి? ఇక ఆయన మీద తీసుకున్నాడు. ఆమె పొందుతున్న బాధ ఆయన చేతిలోకి తీసుకున్నాడు. ఎందుకంటే ఆ శిలువలో పొందాల్సి ఉంది. అది మళ్ళా దానికి ప్రైస్ చెల్లించాల్సి ఉంది. ఎక్కడ చెల్లించాలి? శిలువలో చెల్లించాల్సి. అందుకని ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ చేయబెట్టాడు. రోగాలతో ఉన్న వాళ్ళందరినీ చేయబెట్టాడు. ఎందుకంటే ఈ జస్ట్ టేకింగ్ దేర్ సిన్స్ టు హిమ్. వాళ్ళ పాపాలని, వాళ్ళ బలహీనతల్ని, వాళ్ళ రోగాలని అన్నీ కూడా ఆయన మీద తీసుకుంటున్నాడు. ఆయన ఆయుష్ని, ఆయన దీవెనలని, ఆయన ఆరోగ్యాన్ని ఎవరికి ఇస్తున్నాడు? మనుషులకు ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆ మనుషుల దారిద్ర్యాన్ని తీసుకుంటున్నాడు, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని మనుషులకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసం వచ్చాడండి దేవుడు, అందుకోసం ఈ భూమి మీదకి వచ్చాడు. సో యేసుక్రీస్తు మన బలహీనతలను తీసుకొని ఆయన భరించాడు. ఆల్రెడీ పెయిడ్ మన యొక్క కావాల్సిన, మన శిక్షకు కావాల్సినంతా కూడా ఆయన ఏం చేశాడు? అక్కడ చెల్లించేశాడు. కాబట్టి ఆయన ఒక్కడే మనల్ని బాగు చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన ఒక్కడే మన పాపం నుండి విడిపింపగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు భూమి మీద. కాబట్టి యు కేమ్ టు ద రైట్ పర్సన్, జస్ట్ బో డౌన్ టు హిమ్, అంతే. ఆయన దగ్గర సాగిలపడి ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన చేతులకి జీవితాన్ని అప్పచెప్పుకోండి. ఆయన సరైన మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందుకు కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.